హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సమ్మర్ స్టార్టింగ్లో మేమైతే నయాగరా వాటర్ ఫాల్స్ ట్రిప్ వెళ్ళాము. ఇది 3 days ట్రిప్. సో అక్కడికి వెళ్ళినప్పుడు మేమైతే ఒక హోటల్లో స్టే చేసామండి, క్లిప్టన్ హోటల్. అది వచ్చేసి నయాగరా వాటర్ ఫాల్స్ నుంచి 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ వాటర్ పార్క్కి వెరీ నియర్ బై, జస్ట్ ఒక 100 meters డిస్టెన్స్లో ఉంటుంది. సో మెయిన్ వాటర్ పార్క్ అని మైండ్లో పెట్టుకొని మేమైతే ఆ హోటల్ బుక్ చేసుకోవడం జరిగింది. అండ్ అప్పుడు ఆ హోటల్లో ఆఫర్ ఉంది, అందుకోసం ఆ ఆఫర్ తీసుకున్నామండి. సో హోటల్ అయితే చూసేయండి ఎంత బాగుంటుందో. సో మాకు వచ్చిన రూమ్కి మేము ఫస్ట్ ఫ్లోర్లో వచ్చింది. సో మేమైతే రూమ్ అయితే వెళ్ళి ఓపెన్ చేస్తున్నామండి. రూమ్ చూడడానికి చాలా నీట్గా చాలా బాగుంది. కాకపోతే మాకేంటంటే వ్యూ పైన రాలేదు, మా రూమ్ పక్కన చెట్టు వచ్చింది, దానివల్ల మాకు అవుట్ సైడ్ ఏం చూడడానికి అంత లేదు. జస్ట్ రూమ్ అంటే రూమ్లో ఉన్నాము అంతే. అండ్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో ముందుగా ఎంటర్ అవ్వగానే చూడండి 2 queen size బెడ్స్ అయితే ఇచ్చారు. సో హ్యాపీగా 4 members అయితే పడుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. చాలా నీట్గా ఉంది కదా రూము. అండ్ ఏసీ కూడా అందులోనే ఉంది. అండ్ 1 chair ఇచ్చారు, 1 ఆఫీస్ టేబుల్ అండ్ చైర్ కూడా ఇచ్చారు. చాలామంది ఆఫీస్ పర్పస్లో కూడా వచ్చి ఉంటారు కాబట్టి. సో ఇంకా మా పిల్లలు అయితే హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇంకా అక్కడ ఫోన్ కనిపించగానే మరి దానికి ఏంటో కనిపించింది అని ఫోన్ చేయడానికి వెళ్తున్నాడు. సో ఇంకేమేమి ఉందో చూద్దాము. ఒక టీవీ అవుతుంది అండ్ ఇక్కడ వాటర్ ఉంది. సో ఐస్ క్యూబ్స్ కూడా అక్కడ ఉంటాయి, ఐస్ క్యూబ్ తెచ్చుకొని యూజ్ చేసుకోవడానికి. అండ్ పెద్ద మిర్రర్ అయితే ఉంది. ఇంకా మరి దాన్ని బాబు హ్యాపీగా జంప్ చేస్తూ ఆడుకుంటున్నాడు. ఇంకా ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ ఇచ్చారండి, ఇప్పుడైతే ఎంటీ ఉంది. బట్ మేము తీసుకొచ్చిన ఫుడ్, జ్యూసెస్ అండ్ యోగర్ట్స్తో అదైతే నిండిపోతుంది. మాకైతే కొంచెం స్పేస్ తక్కువగా అనిపించింది ఫ్రిడ్జ్, ఎందుకంటే మేము కిడ్స్ కోసము అంత ఫుడ్ అయితే తీసుకొచ్చాం కాబట్టి. ఎందుకంటే 3 days కాబట్టి బయట కొనుక్కుంటే ఇంకెక్కువ కాస్ట్ ఉంటుంది. సో అందుకే నయాగరా ట్రిప్ వెళ్ళడానికి ముందు మేమైతే కాస్కోకి వెళ్ళి అయితే అన్ని రకాల పిల్లల ఫుడ్ అయితే తీసుకున్నాము, జ్యూసెస్తో సహా. సో ఇంకా మేము కొంచెం ఫుడ్ కూడా తీసుకుని ప్రిపేర్ చేసి తీసుకొచ్చాము. ఎందుకంటే 3 days కాబట్టి కొంచెం రూమ్ రెంట్ అవి ఇవి హై అయినాయి కాబట్టి ఫుడ్ అయితే హోమ్ మేడ్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఫుడ్కి తగ్గ కొంచెం డబ్బులు కూడా సేవ్ అవుతాయి కాబట్టి ఇంట్లోనే చపాతీ, కర్రీస్ ఇంకా అలా తీసుకొని అయితే వచ్చాము. ఇక్కడ కాఫీ మేకర్ ఉంది అండ్ కాఫీ కప్స్, కాఫీ బ్యాగ్స్, మిల్క్ అవన్నీ కూడా ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కాఫీని, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. టేస్టీగా ఉంది ఆ కాఫీ పౌడర్. చూడండి మా రూము విండో వ్యూ ఎలా ఉందో. అంతా ఏం లేదు, ఎందుకంటే చెట్లు ఉన్నాయి కాబట్టి మాకేం వ్యూ అంతగా కనిపించలేదు. సో అలా ఇంకా టైర్డ్ అయిపోయారు పాపం జర్నీ చేసి పిల్లలు, కాస్త రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా చూద్దాం పదండి. ఇక్కడ ఉన్న పెద్ద విండోలో ఏమున్నాయి, అది స్టోరేజ్ అండి, తెచ్చిన బ్యాగ్స్ పెట్టుకోవడానికి. అండ్ ఐరన్ బాక్స్ ఉంది, ఐరన్ చేసుకోవడానికి కూడా ఒక టేబుల్ లాగా ఉంది. ఇంకా కొన్ని హ్యాంగర్స్ ఇచ్చారు. సో ఏమైనా డ్రెస్సులు ఉంటే అక్కడ పెట్టుకోవడానికి. సో మేము అందులోనే ఇంకా పెట్టుకున్నాము. ఇంకా సో వాష్రూమ్ వచ్చేసి చూద్దామండి, వాష్రూమ్లో ఎలా ఉంటుంది. వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. డైలీ మార్నింగ్ వచ్చి డైలీ వాళ్ళైతే ఫ్రెష్ అప్ చేస్తారు, క్లీన్ చేశారు. డ్రయర్ ఉంది అండ్ బాత్ టబ్ ఉంది. ఇంకా సోప్స్ వాళ్ళే ఇచ్చారు, బట్ మేము సోప్స్ తీసుకెళ్ళాము ఎందుకంటే అన్ని రకాల సోప్స్ వాడితే బాగుండదని. ఇంకా కండిషనర్, షాంపూ, హ్యాండ్ వాష్ కూడా ఇచ్చారు. బాత్ టబ్ ఇచ్చారు. హాట్ వాటర్, కూల్ వాటర్ 2 ఉంటాయి. చాలా బాగుంది. అండ్ టవల్స్ కూడా వాళ్ళే ఇచ్చారు. అండ్ బాత్ టవల్స్, హ్యాండ్ టవల్స్ అన్నీ 4 మెంబర్స్గా బుక్ చేసాం కాబట్టి 4 మెంబర్స్కి సరిపడా అన్ని ఇచ్చారు. ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళు రావడము, అన్నీ ఫ్రెష్గా తీసేయడము, మళ్ళీ ఫ్రెష్గా చేంజ్ చేయడము. మంచి అయితే రూమ్ అయితే క్లీన్గా నీట్గా ఉంచారండి. మెయింటెనెన్స్ చేసేవాళ్ళు, చాలా బాగా అనిపించింది. ఇంకా మా విధంగా అన్నీ టెస్ట్ చేస్తున్నాడు, ఈ లైట్ పనిచేస్తుందా లేదా అన్నీ చెక్ చేసుకుంటూ వస్తున్నాడు ఒక సైడు. ఇంకా పడుకొని మార్నింగ్ లేసామండి. ఈరోజు వచ్చేసి డే 2 అండి. సో మేము వచ్చిన నెక్స్ట్ డేనే ఇంకా రిధన్ అయితే అలానే పడుకొని ఉన్నాడు. ఇంకా చూడండి, ఇంకా ఆ విధానికి ఎగ్జైట్మెంట్ తోటి మార్నింగే లేసాడు, హ్యాపీగా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయితే కూర్చున్నాడు. నేనైతే బాత్ కంప్లీట్ అయింది, నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఉన్నాను. ఇక మా హస్బెండ్ కూడా లేవంగానే తనకి కొంచెం నిన్న జర్నీ చేసి వచ్చాం కాబట్టి వర్క్ పెండింగ్ ఉంటే తను వర్క్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే వర్క్ ఫినిష్ అయితేనే ఎంజాయ్ చేయగలడు కాబట్టి. ఇంకా రిధన్ లేసాక తనని ఫ్రెష్ అప్ చేసుకొని ఇంకా అందరం అయితే కిందకి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళామండి. బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ 7 to 9 వరకే ఉంటుంది, ఆ లోపే తినేసేయాలి, లేదంటే బ్రేక్ఫాస్ట్ కట్ ఇంకా. సో అక్కడ ఏమేమి పెట్టారో చూద్దాం పదండి.
ఎగ్ పెట్టారు అండ్ సాసేజ్ పెట్టారు. కిడ్స్కి పళ్ళలో వేసుకోవడానికి ఐటమ్స్ పెట్టారు. మిల్క్ ఉంది, కాఫీ, టీలు అన్ని రకాలు ఉన్నాయి. అండ్ బర్గర్లు, బ్రెడ్స్, క్రీమ్స్ అని చాలా రకాల క్రీమ్స్ ఉన్నాయి. అండ్ చూసినట్లయితే ఎన్ని రకాలు ఉన్నాయో మీరే చూడొచ్చు. ఎక్కువ ఇక్కడ తినే ఫుడ్ ఇదే కాబట్టి అదే తినాలి. బట్ మనకి కొంచెం అంతగా ఇష్టం ఉండదు. బట్ ఏం చేయాలి, అడ్జస్ట్ అవ్వాలి అంతే. ఇంకా ఉన్న రోజులు మేము ఉన్న 3 డేస్ ఇదే టిఫిన్ అయింది మాకు రొటీన్గా. బట్ తిన్నాము, ఒకరోజు ఒకటి అలా టేస్ట్ చేసుకుంటూ వెళ్ళాము. ఇంకా పిల్లలకైతే పాలలో వేస్తే తింటారు, కలర్ అయితే వాళ్ళకి ఇష్టం కాబట్టి. సో అవైతే వేసి నేను పిల్లలకైతే ఇచ్చాను. ఇంకా ఎగ్ తీసుకున్నాను, సాసేజ్ అలా తినము, సో తీసుకోలేదు. ఇంకా కొన్ని బ్రెడ్స్ తీసుకొని అయితే మేము మా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేసాము. ఇక్కడ ఉన్న వాటిలలో మిల్క్ వస్తుంది, బట్ అది కూల్ మిల్క్, హాట్ మిల్క్ లేదు. ఇంకా మరిదనైతే మొత్తం ఆ క్రీములు నాకడానికే సరిపోయింది. లైట్గా తిన్నాడు, ఫుడ్ ఎక్కువ తినలేదు, జస్ట్ పాలు అవే తిన్నాడు. సో అలా మా బ్రేక్ఫాస్ట్ని మేము 3 డేస్ ఎంజాయ్ చేసాము. బట్ టేస్ట్ అయితే పర్లేదండి, బాగుంది. కాకపోతే కొంచెం మనకి అలవాటు లేని ఫుడ్ కాబట్టి కష్టంగా అయినా తినాల్సి వచ్చింది బ్రెడ్ అలా. సో అది అండి. ఇంకా టోటల్గా ఏమున్నాయో చూసేయండి. సో అవి బ్రెడ్స్ హీట్ చేసుకోవడానికి ఇంకా చాలా రకాల బ్రెడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ టైం ఎవరైనా హోటల్ బుక్ చేసుకోవాలనుకుంటే ఎక్కడే స్టే చేయాలి నైగర్లో అనుకుంటే హోటల్ బుక్ చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు, తక్కువ కాస్ట్లో అయిపోతుందండి. బట్ వ్యూ పాయింట్ ఉండదు, వ్యూ పాయింట్ కావాలనుకుంటే వేరే హోటల్కి వెళ్ళాలి. ఇంతే అండి వీడియో. బాయ్ బాయ్.